నమస్తే. తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆసరా పథకం పేరుతో కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయి అని కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఇప్పటికే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పథకం వెనుక అవినీతి అక్రమాలే జరిగాయి అనేది ఎక్కువగా ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని వ్యవహారాలు కూడా బయటపడ్డాయి. దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో 2018 నుంచి 2021 వరకు అంటే 3 ఏళ్ల పాటు ఆసరా పథకానికి సంబంధించి కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి ఆసరా డేటా అలాగే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రెండిట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. కొంతమంది గులాబీ పార్టీ నాయకులే దీన్ని దారి మళ్లించారు అనే ఆరోపణలు కూడా గతంలో వినిపించాయి. దానికి సంబంధించి ఇప్పుడు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ముఖ్యంగా ఆ ప్రభుత్వం అక్రమాలు చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే అర్హులైన వారినేమో అనర్హులుగా, అనర్హులైన వారిని అర్హులుగా. అసలు కొంతమందికి అయితే ఈ పథకం కింద పెన్షన్ డబ్బులు చేరలా, కానీ రికార్డ్స్లో వారికి చేరినట్టుంది. ఇట్లా కోట్లాది రూపాయలు 3 ఏళ్ల పాటు అంటే చూడండి ఎన్ని కోట్ల రూపాయలు గోల్మాలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్తో విచారణ చేయించాలి. దీనికి సంబంధించి ఏ స్థాయిలో ఎంత అక్రమాలు జిల్లా వ్యాప్తంగా డేటా తీసుకోవాలి, ఏ జిల్లాలో అక్రమాలు ఎంత జరిగాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతి డిపార్ట్మెంటుపై ఫోకస్ పెట్టారు. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే. ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో ఎవరో ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఏసీబీ పట్టుబడుతూనే ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. ఇట్లాంటి సందర్భంలో కాగ్ ఇచ్చినటువంటి తాజా నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచింది కాగ్. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం ముందున్నటువంటి బిగ్ టాస్క్ ఈ కంచెలు అంటే ముఖ్యంగా ఈ డిస్టర్బెన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం ప్రజలకు సుపరిపాలన అందించాలి, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం పనిచేయాలి అనే దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం పనిచేస్తుంది. ఇలాంటి క్రమంలో ప్రతి పథకంలో అవినీతి అక్రమాలే. దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులై ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాల్సిందే. ముఖ్యంగా అవినీతి అక్రమాల గురించి ప్రజలకు వివరించాలి. తద్వారా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక తేడా అనేది కనిపిస్తుంది. ప్రజల్లో నమ్మకం కలిగించాలి, పాలనపై విశ్వాసం అనేది తీసుకురావాలి. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులు వేయబోతుంది రేవంత్ సర్కార్.